లో మరొక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. కేంద్రం ఒక కీలక డెసిషన్ తీసుకుంది. నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది కేంద్రం. 5-8 తరగతి పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిందే నోటిఫికేషన్ ని జారీ చేసింది కేంద్ర విద్యాశాఖ. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశారు. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం ఇది. విద్యా హక్కు చట్టంతో అమల్లోకి వచ్చిన నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 5-8 తరగతి చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా పాస్ కావాల్సిందే. ఒకవేళ విద్యార్థులు ఫెయిల్ అయితే 2 నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థి పై తరగతులకు ప్రమోట్ కావటంలో విఫలమైతే మళ్లీ పరీక్ష రాసేందుకు వారికి కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి 2 నెలల్లోపే మళ్లీ పరీక్ష పెడతారు. వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రీ ఎగ్జామ్ లో కూడా ఫెయిల్ అయితే విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లో చదవాల్సి ఉంటుంది. ప్రాథమికోన్నత విద్య పూర్తయ్యేంత వరకు ఏ విద్యార్థిని స్కూల్ నుంచి బయటకు పంపించకూడదంటూ కేంద్రం స్పష్టంగా తెలిపింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3000 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుంది అని కేంద్రం తెలిపింది. విద్యపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉండటంతో నో డిటెన్షన్ విధానంపై నిర్ణయం తీసుకునే హక్కు వాటికే ఉంటుంది.